శ్రీశైల క్షేత్రం నుంచి నేను రోజు అబ్జర్వ్ చేస్తుంటే మన రాజంపేట ప్రజలందరూ రైల్వే కోడూరు రాజంపేట జేఏసీ పేరుతో రాజంపేట జిల్లా కేంద్రం కావాలని ఉద్యమాలు చేస్తున్నప్పుడు నేను ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాను. నా మనసు సొంత ప్రాంతం కోసం తప్పించిన కారణంగా నేను శ్రీశైలం నుంచి విజయవాడకి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్ళి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని వినతి పత్రం ఇచ్చాను. వారు అంత పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. పరిశీలిస్తానని చెప్పారు కాబట్టి ఉద్యమం ఇంకా తీవ్రతరం చేయాలి, వారి దృష్టికి వెళ్ళాలి, ఎందుకు రాజంపేట నువ్వు జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అనే విషయాన్ని గతంలో మనం చూసాం. రాజంపేట పార్లమెంటును జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పుడు అందరికీ మధ్యలో రాయచోటు ఉంటుందన్నప్పుడు అందరూ దాన్ని ఇష్టం లేకపోయినా అంగీకరించారు. ఆ రాష్ట్రంలోనే మదనపల్లి అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు మదనపల్లి జిల్లాను చేయడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అలాగే ఇప్పుడు రాయచోటి రాజంపేట రైల్వే కూడా 3 అసెంబ్లీలతో జిల్లా ఏర్పడుతుంది కాబట్టి భౌగోళికంగా మిగతా అన్ని విషయాల్లో ఇందాక రాజుగారు చెప్పినట్టు గతంలో జేఏసీ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. మన రాజంపేట అన్ని రకాలుగా రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అలాగే వాటర్ ఫెసిలిటీ, క్లైమేట్ పరంగా అన్ని రకాలుగా భౌగోళిక పరంగా సెంటర్ పాయింట్లో ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన